సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సూపర్ 6 అమల్లో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని వాళ్ళ ఉదయం నుంచి కూడా శ్రీకారం చుట్టారు. ఉండేటువంటి లబ్ధిదారులకి కూటమి నేతలు నేరుగా వచ్చి వాళ్ళకి 7,000 రూపాయల పెన్షన్ అందజేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. అంతపాటు కూటమి నేతలు సార్ ఏం చెప్తారు? నిజంగా గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2,000 రూపాయలు నుంచి విడతల వారీగా పెంచుకున్నటువంటి పరిస్థితి వైసీపీలో కనిపించింది. కానీ ఈసారి ఒకసారిగా 4,000కి పెంచడం పట్ల లబ్ధిదారులు ఎలా ఫీల్ అవుతున్నారు? లబ్ధిదారులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. తిరుపతిలో కూటమి తరపున మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా 10:30కి సుగుణమ్మ గారు కూడా ఈ ప్రాంతంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు గతంలో 250 5 ఏళ్ళు 1,000 రూపాయలు పెంచితే అట్ ఏ టైం ఇప్పుడు 1,000 రూపాయలు ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రతి ఒక్కరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు నేరుగా వెళ్ళారు కదా లబ్ధిదారులకి, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? ముఖ్యంగా ముందులాగా కాకుండా ఇప్పుడు నేరుగా పెన్షన్ ఇస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ కారణంగా కొంతమంది లబ్ధిదారులకి లబ్ధి చేకూరలేదనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పారదర్శకంగా జరుగుతుందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చాలా విజన్ ఉన్నది, చాలా కష్టానికి న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 3వ సంతకం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు పెంచి 4,000గా ఇవ్వడము. ఇంతకుముందు 3,000 అకౌంట్లు అందరికీ పడ్డాయి. ప్రతి 3 నెలలుగా 1,000 రూపాయలుగా కలిపి చేర్చుకొని మొత్తం కలిపి 7,000గా జనాల చేతులకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వానికి కొద్ది బర్డన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 4,000 రూపాయలు పెన్షనే కాకుండా అంటే చాలా మందికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని చేయలేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏం చెప్తారు వాళ్ళు? లేదండి, మేము సారికో మాట చెప్పడం కాదు. బర్డన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగినట్లు ఆల్టరేషన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డిస్కంటిన్యూయేషన్ అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఇలానే ఇస్తూ ఉంటాము. చూస్తారు మా సక్సెస్, మేము చేసే విధి విధానాలు వాళ్ళే చూసి మాట్లాడడానికి ఇంకేం ఛాన్సులు లేకుండా అందరూ గమ్మున ఉంటారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ఈరోజు ఉదయం నుంచి 3,000 రూపాయల నుంచి ప్రతి నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. గత 2 నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 4,000తో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి 7,000 9,000 10,000తో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు, తప్పాడు, మడం తిప్పునన్నాడు, మడం తిప్పేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు ఆఖరికి హిమాలయాలకు పోదామనేసి డిసైడ్ అయిపోయాడు. అదేవిధంగా కేంద్రంలో కూడా ప్రధానమంత్రి కావడానికి ఈ కూటమినే ప్రధానమంత్రి కూడా గెలిపించింది. దానికి కారకుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోదీ. ఎలా ఉంది? ముందు పెన్షన్ ఎంత వస్తా ఉంది, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ముందు పెన్షన్ 3,000 అని చెప్పి 4 ఏళ్ళ దాకా 5 ఏళ్ళ దాకా గడిపేస్తారండి. ఇప్పుడు అన్నగారు చంద్రబాబు అన్నగారు ఇప్పుడు మా ఆ అమౌంట్ అనేది చెప్పినట్టుగానే ఒకేసారిగా ఇస్తున్నాడు అన్న. ఇప్పుడు దానికి తగినట్టుగా 3 నెలలకు ఒకసారి 3 నెలలు ఒకేసారిగా 1,000 ఇచ్చి మా పేదలకి, ఆయన ఒక రైతు బిడ్డగా పేదలకి మా కష్టాలు తెలుసుకొని, మా బాగోగులు తెలుసుకొని, ఆయనకి మా పేదల కుటుంబం తెలుసుకొని మాకు 3,000 ఇచ్చినారు. ఆయనకి ధన్యవాదాలు. ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా డబ్బులు? నిజంగా కొంత హాస్పిటలైజ్డ్ సంబంధించి కావచ్చు. మా ఆయన చనిపోయినాడు, 4 ఆడపిల్లకాయలు, మా పరిస్థితి బాగలేదు, మేము అప్పుల్లో ఉన్నాము. కనీసం ఈ డబ్బులు మాకు వడ్డీలు కట్టే పరిస్థితులు కూడా లేదు. వాళ్ళు మాకు వడ్డీలు అసలే ఇవ్వండి అన్నారు. నా బిడ్డ ఇంకొక బిడ్డ ఉంది పెళ్ళికి, ఆ పిల్ల కూడా డిగ్రీ చదివింది. కానీ మాకు ఇది అది లేని పరిస్థితుల్లో ఇది వస్తుంది కాబట్టి ఏదో స్టోర్ బియ్యం పెట్టుకొని ఇంటి ఖర్చులు పెట్టుకొని సహాయంగా మేము ఇప్పుడు ఇంకా 4,000 రూపాయలు ఇచ్చినారు కాబట్టి ఇంకొక పూట మాకు కలిసి వస్తుందని
మేము ఆయనకి ధన్యవాదాలు చేసుకుంటాం. నిజంగా లబ్ధిదారులు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తున్నాం. నిజంగా ఇంతకుముందు ఉండేటువంటి ప్రభుత్వం ఈ విధంగా పారదర్శకంగా ఇవ్వలేదు, దశల వారీగా ఇచ్చారు. కాకపోతే ఏకంగా 4,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం పట్ల నిజంగా మా కుటుంబ అవసరాలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచే కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,30,000కు పైగా లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇదైతే 360 కోట్లకు పైగా ఇప్పటికే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతోందని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు.